హాయ్ ఫ్రెండ్స్, 10,000తో 60,000 రూపాయల వరకు ప్రాఫిట్ వచ్చే ఒక బిజినెస్ అనమాట. 10,000 ఇన్వెస్ట్మెంట్ ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మీరు చూసింది ఇప్పుడు బార్బిక్యూ కబాబ్ చికెన్ అనమాట. మీకు కబాబ్ అంటే మీకు ఒక స్టిక్లో ఇవి గుచ్చి జస్ట్ గ్రిల్ పొయ్యిల మీద కాలుస్తారు కదా మీకు. సో ఇవి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉందండి. మీకు ఆ బార్బిక్యూ గ్రిల్ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ వచ్చి మీకు 1,000 రూపాయల నుంచి 10,000 వరకు ఉన్నాయండి. మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంతది కొనుక్కోవచ్చు. 2,500 ఉంటే చాలన్నమాట, తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బార్బిక్యూ గ్రిల్ సెట్లో కూడా కరెంటుతో రన్ అయ్యేది ఉంది. నెక్స్ట్ మీకు అంటే మీకు గ్యాస్తో అయ్యేది ఉంది, బొగ్గుతో అయ్యేది కూడా ఉందన్నమాట. ఓకేనా? సో తక్కువ ఇన్వెస్ట్మెంట్. మీరు బొగ్గుతో పెట్టుకున్నారనుకోండి, అసలు ఆ బొగ్గు అంటే ఇంకా చాలా కిలోల లెక్కన బొగ్గు తెచ్చేస్తారు. గ్యాస్ ఖర్చు కూడా ఉండదన్నమాట. మీ ఇష్టం, అది ఎలక్ట్రికల్ యూజ్ చేస్తారా, బొగ్గుది యూజ్ చేస్తారా, లేదా డబ్బులు ఉంటే నార్మల్ గ్యాస్ది యూజ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టము. సో బొగ్గు మీద కాల్చి ఇచ్చేటప్పుడు కాస్త అంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి కదా. అందరూ గ్యాస్ పెట్టుంటారు, మనం బొగ్గు మీద ఈ విధంగా మీరు స్టిక్స్లో గుచ్చి, దీంట్లో కూడా మీకు మీకు బార్బిక్యూ స్క్యూవర్స్ సెట్ వస్తుందండి. అది ఒక 10-12 ఇస్తారనమాట. ఏది మొత్తం గ్రిల్ సెట్ ఇప్పుడు ఏదైతే ఉందో మీకు పైన ఒక మెస్ టైప్లో అడుగు భాగం, నెక్స్ట్ ఆ స్క్యూవర్స్ అంటే మీకు దాంట్లో ఆ చికెన్ గుచ్చి ఉన్నారు చూడండి, అవి యాక్చువల్లీ 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో స్టీల్ది వస్తాయి అన్నమాట. ఆ స్టీల్ స్క్యూవర్స్ అనేది మనం ఇలా గుచ్చి కాల్చేయాలి. కాల్చిన తర్వాత ఎవరైనా అడిగితే ఆ కాల్చిన చికెన్ని విడిగా తీసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స్టీల్ స్క్యూవర్స్ అనేది మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా బ్యాంబూ స్టిక్స్ వస్తుంది. ఆ బ్యాంబూ స్టిక్స్ కానీ యూజ్ చేశారనుకోండి, మీకు ఇప్పుడు ఆ బ్యాంబూ స్టిక్స్తో అంటే ఎవరైనా అడిగితే ఒక స్టిక్ అలానే ఇచ్చేస్తామన్నమాట వాళ్ళకి, మళ్ళీ మనం తీసుకోము. సో మీరు ఏది యూజ్ చేయాలనేది మీ ఇష్టం అన్నమాట. కాకపోతే నేను చెప్పేది ఏమంటే, మీరు ఆ స్టీల్ స్క్యూవర్స్ అనేది ఆ సెట్తో పాటు తీసుకోండి. తీసుకున్న తర్వాత బ్యాంబూ స్టిక్స్తో కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఎవరైనా పార్సల్ అడిగారనుకోండి, అప్పుడు మనం స్టిక్స్ ఇవ్వాల్సిన పనిలే. స్టీల్ స్క్యూవర్స్ ఏదైతే ఉందో ఆ స్టీల్ రాడ్ దాంట్లోంచి తీసి మనం ఒక సిల్వర్ కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేయచ్చు అనమాట. సో అప్పుడు మనకి ఆ స్టిక్స్ అనేది కలిసి వస్తుంది, ఆ రేట్ అనేది. అదే మీరు స్టిక్స్ అనుకోండి, తినే వాళ్ళకి యూజ్ చేయొచ్చు. తినేవాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు మొక్కజొన్న కండీలు ఎలా మనం తింటాము, మొక్కజొన్న సేమ్ కాల్చిన తర్వాత సేమ్ అలా స్టిక్స్ పట్టుకొని తినేస్తారనమాట. ఆ స్టిక్స్ పడేస్తారు డస్ట్బిన్లో. కనుక ఆ స్టిక్స్ కూడా ఎంత ఖర్చు అవుద్దు అనుకున్నారు? ఆ స్టిక్స్లో కూడా 12 ఇంచెస్ ఉంది, 18 మీకు 20 ఇంచెస్ ఉంది, 24 ఇంచెస్ ఉంది. అంటే మీకు 12 ఇంచెస్ అంటే 1 అడుగు అనమాట. ఇప్పుడు 20 ఇంచెస్ అంటే మీరు 1.5 అడుగు కన్నా కాస్త ఎక్కువ. అదే 24 ఇంచెస్ అంటే 2 అడుగులు వస్తాయి స్టిక్స్. మీరు ఏ రేట్ పెట్టబోతున్నారు? ఇప్పుడు ఈ కబాబ్ అనుకోండి, నార్మల్గా బయట 40 రూపాయలు అమ్ముతున్నారు అనమాట. 40, కొన్ని చోట్ల 50, 60 అమ్మే వాళ్ళు ఉన్నారు, కొన్ని చోట్ల 40 కన్నా తక్కువ అమ్మే వాళ్ళు ఉన్నారు. మీ ప్రాంతంలో మీరు ఎప్పుడైనా ఇది తిన్నారా? తింటే మీ దగ్గర ఎంత రేట్ ఈ కబాబ్ స్టిక్స్ ఉన్నాయి కదా, అది ఎంత తీసుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మీది ఏ ప్రాంతం అనేది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీ ఊరు పేరు చెప్పి పక్కన రేట్ వేశారనుకోండి, చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది వాళ్ళ ప్రాంతంలో ఏ రేట్ సెట్ చేసుకోవాలి అనేది. కనుక చాలా చోట్ల 40 రూపాయలు అనేది కామన్గా అమ్ముతున్నారనమాట. చికెన్ ధర కూడా ఇప్పుడు పెరిగింది కదా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం కూడా అదే 40కి లెక్క కట్టుకుందాము. 40 రూపాయలు అనుకోండి, ఒక 150 స్టిక్స్ పోతే మనకి ఎంత వస్తాయి? 6,000 రూపాయలు వస్తాయి కౌంటర్. కరెక్టా? 40 × 150, 6,000లో అన్ని ఖర్చులు పోను మీకు అంటే 4,000 రూపాయలు ఖర్చుల కింద తీయేద్దాం, 2,000 మిగులుతుంది ఈజీగా. సాయంత్రం మాత్రమే ఎక్కువ మంది ఈ బార్బిక్యూ ఈ చికెన్ కబాబ్ అనేది ఈవినింగ్ పూటే పెడతారు. సామాన్యంగా బిర్యానీ హోటల్స్లో అయితే మధ్యాహ్నం నుంచి ఉంటాయి, అవన్నీ కామన్. నార్మల్గా బార్బిక్యూ గ్రిల్ చికెన్ అనేది సాయంత్రం పూటే పెడతారనమాట. ఇప్పుడు ఎలా చికెన్ పకోడీ బండ్లు సాయంత్రం పూట ఉంటాయో అలాగా ఇవి కూడా సాయంత్రం పూట ఇవి పెడతారనమాట. కనుక మీరు కూడా సాయంత్రం పూట పెట్టవచ్చు. ఓన్లీ సాయంత్రం పూట డైలీ 2,000 రూపాయలు, 10,000 పెట్టుబడి పెడితే చాలన్నమాట. సో ఇది చాలా మంచి ఒక బిజినెస్ ఐడియా. దీనికి షాప్ అవసరం లేదు, రెంట్ అవసరం లేదు, అడ్వాన్సులు అవసరం లేదు, స్టాఫ్ అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు. మీరే ఒక్కరు సింగిల్గా ఉంటే చాలన్నమాట. ఇది దానిపైన పెట్టి ఊరికి అటువైపు ఇటువైపు తిప్పుతూ ఉంటారు. చికెన్ గుచ్చేసి ఇప్పుడు మీరు చూశారు కదా. సో ఆ విధంగానూ చేయొచ్చు. చాలామంది అంత ఎక్కువ మసాలాలన్నీ వేయకుండా నార్మల్గా తక్కువ మసాలాలతో కోటింగ్ ఇచ్చేసి ఆ స్టిక్లో గుచ్చి కాల్చే వాళ్ళు ఉన్నారు.
సో మీకు మీ ఓపిక ఎలా ఉంటే అలా చేయండి. మంచి టేస్ట్ ఉంటే మళ్ళీ వస్తారు, టేస్ట్ తక్కువ ఉంటే వేరే ఎవరన్నా పెడితే అక్కడికి వెళ్ళిపోతారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో మీకు 150 స్టిక్స్ పోతే మినిమం 2000 రూపాయల ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. నార్మల్గా చికెన్ బయట వాళ్ళకి ఒక రేట్ తీసుకుంటారు, అదే రెగ్యులర్గా ఇలా షాప్ కోసం తీసుకునే వాళ్ళు, హోటల్స్కి తీసుకునే వాళ్ళకి చికెన్ చాలా తక్కువ రేట్ ఇస్తారు. పేపర్ రేట్ మీద 50 నుంచి 60 రూపాయలు కూడా లెస్ ఇస్తారు. నార్మల్గా 20 రూపాయలు ఇస్తారు కదా, సో వాళ్ళు 60 రూపాయలు కూడా లెస్ ఇస్తారు. ఇంకా కూడా తగ్గించి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా. ఎందుకంటే రేటు పెరిగినా తగ్గినా మనం రెగ్యులర్గా తీసుకుంటాం కనుక ఇన్ని కిలోలని, సో మనకు తగ్గించి ఇస్తారనమాట. ఏ బిర్యానీ పాయింట్ వాళ్ళు ఇప్పుడు బిర్యానీ నడుపుతున్నారు చూడండి, మనం 1 కిలో చికెన్ ఆదివారం మీరు వెళ్ళి తీసుకునేటప్పుడు ఉండే రేటుకి అదే చికెన్ బిర్యానీ పాయింట్లకి సప్లై చేసే రేటుకి చాలా డిఫరెంట్ ఉంటాయి. కిలోకి 50 నుంచి 60 రూపాయలు తగ్గించి ఇస్తారు వాళ్ళకి. ఏది మనకి ఇచ్చే చికెన్ కన్నా కూడా వాళ్ళకి తక్కువ రేటుకే ఇస్తారనమాట. ఓకేనా. ఎందుకంటే డైలీ తీసుకుంటారు వాళ్ళు, డైలీ 30 కిలోలు 50 కిలోలు 100 కిలోలు అలా తీసుకుంటారు బిర్యానీ పాయింట్ వాళ్ళు, బిర్యానీ హోటల్ రెస్టారెంట్స్ వాళ్ళు, అలాగనమాట ఇవి కూడా. కనుక తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే నెక్స్ట్ మీకు బార్బిక్యూ గ్రిల్ సెట్ ఎక్కడ అమ్ముతారు? అమెజాన్లో అమ్ముతున్నారండి. అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోండి, చూసుకోండి, రివ్యూ కూడా చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి. 1000 రూపాయల నుంచి 10,000 వరకు మీరు మీ ఇష్టం, మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే దానికి తగ్గట్టు ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా దీనికి సపరేట్ రా మెటీరియల్ ఏం అవసరం లేదు. ఏది ఆ పొడి మసాలా తడి మసాలాలు ఇవే అవసరం. ఇవి పెద్ద విషయం కాదు, మీ హోల్సేల్ మార్కెట్లోనే తీసుకోవచ్చు. ఓకేనా. పొడి మసాలా అనేది ప్యాకింగ్లో వచ్చేస్తుంది. ఆ తడి మసాలా అనేది మీరు ఇంట్లో అయినా రెడీ చేసుకోవచ్చు, మిక్సీ పట్టుకొని. మీ ఇంట్లో మీ మమ్మీ మీ ఇంట్లో ఉంటారు కదా లేడీస్కి చెప్తే అవి రెడీ చేసి ఇచ్చేస్తారు. సో ఆ మసాలా డైలీ మీరు దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇలా చేసే వాళ్ళు ఉన్నారు, ఏం వేయకుండా నార్మల్గా ఉప్పు కారం జస్ట్ మసాలా కోటింగ్ ఇచ్చి కాల్చే వాళ్ళు ఉన్నారనమాట. సో మీరు ఎలా చేయాలనేది మీ ఇష్టం. అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తారా లేకపోతే అన్ని అవసరం లేదనుకుంటారో అది మీ ఇష్టం అనమాట. టేస్ట్ని బట్టి జనాలు అనేది ఎంతమంది రేపు పోటీకి వచ్చినా కూడా టేస్ట్ని బట్టి రెగ్యులర్గా ఉంటుంది బిజినెస్ అనేది. కనుక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదైనా రోడ్ పక్కనే మీరు చిన్న స్టాల్ పెట్టుకొని స్టార్ట్ చేసేయచ్చండి. కాకపోతే ఒకటి, బాగా రద్దీ వచ్చే అంటే ప్రాంతంలోనే చిన్న స్టాల్ పెట్టుకోండి, బాగా జనం రావాలి. నెక్స్ట్ మీకు స్టాల్ కూడా అంటే ఒక స్టాల్ అనేది పక్కన ఉంటే మనం ఏదైనా పార్సల్ కట్టుకోవడానికి ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఒక చిన్న స్టాల్. దీంతోపాటు ఆ చిన్న స్టాల్ కూడా సెకండ్స్లో అమ్ముతారండి. పెట్టి తీసేసే వాళ్ళు ఉంటారు కదా, OLX ఓపెన్ చేయండి, లేకపోతే బైక్ వేసుకొని తిరగండి, తిరిగితే ఎంతోమంది సెకండ్స్లో ఇచ్చేసే వాళ్ళు ఉంటారు, షాప్ క్లోజ్ చేసిన వాళ్ళు. దానిపైన నెంబర్ ఉంటుంది, వాళ్ళకి ఫోన్ చేస్తే చాలన్నమాట. సో వాళ్ళు ఇస్తారేమో కనుక్కొని వాళ్ళ దగ్గర బేరం ఆడుకొని తక్కువ రేటుకి 4,000కి అలా తీసుకోవచ్చు అనమాట. సో 10,000 రూపాయల్లో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఈ గ్రిల్ సెట్, నెక్స్ట్ ఆ బ్యాంబూ స్టిక్స్ కూడా, అంటే ఆ బ్యాంబూ స్టిక్స్ గుచ్చే స్టిక్స్ కూడా అమెజాన్లోనే దొరుకుతున్నాయి, ఫ్లిప్కార్ట్లోనూ దొరుకుతున్నాయి. లేకపోతే లోకల్గా నూడిల్స్ సంబంధించిన కవర్స్ ఇవన్నీ అమ్ముతారు కదా, టొమాటో సాస్ చిల్లీ సాస్, ఆ హోల్సేల్ షాప్లో ఆ స్టిక్స్ అమ్ముతారు అనమాట. లోకల్గా మీరు ఏదైనా పట్టణ ప్రాంతంలో ఉంటే అటువంటి చోట కూడా కొనుక్కోవచ్చు. సో మంచి బిజినెస్ అండి ఇది, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో లాభాలు భారీగా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్.